చాలామంది స్త్రీలు కూడా రహస్యంగా చేస్తుంటారు కానీ వాళ్ళు బహిరంగంగా చేసే వాళ్ళని వాళ్ళు విమర్శిస్తుంటారు. స్త్రీలలో కూడా ఈ నేచర్ ఉంటుంది. అంటే ఇలా మనం డేరింగ్గా లేకపోయామే అన్న ఇది ఉండి ఎవరన్నా డేరింగ్గా ఉండే వాళ్ళని చూసి వీళ్ళకి జలసీ వస్తుంది. ఆ జలసీలో నుంచి వ్యతిరేకిస్తుంది. నేను పర్సనల్గా చూసా, ఒక అమ్మాయికి 5-6 అఫైర్లు ఉంటాయి, సీక్రెట్గా ఉంటాయి. కానీ 2 అఫైర్లు పెట్టుకుని ఓపెన్గా ఉన్న ఆమెని ఈ అమ్మాయి సహించలేదు. ఈ అమ్మాయి విమర్శిస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇదంటే ఒక రకమైన జలసీ. అలా ఉండలేకపోతున్నాం మనమేం దొంగగా చేసుకుంటాం, ఇది చూడు ఓపెన్గా చేస్తుంది అన్న ఒక భరించలేని ఇది వీళ్ళకు ఉంటుంది అనమాట. సో అలాగా దివ్యల మాధురి పట్ల వ్యతిరేకత అనేది ఈ 2 కారణాలతో జనాల్లో ఉంది. పొలిటికల్గా ఏమో జనసేన ఉంది కాబట్టి జనసేన ఆవిడ ఈ కామెంట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి ఇందులో. ఒకటి బిగ్ బాస్ వాళ్ళని కూడా అవమానించడం, అంటే లంచాలు ఇస్తే వాళ్ళు తీసుకుంటారని. నిజానికి అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే లంచాలు ఇస్తే తీసుకొని వాళ్ళు చేస్తే ఆ షోనే క్రెడిబిలిటీ పోతుంది. ఒకటి ప్రూవ్ అయిందంటే కూడా ఇంకా జనం ఎవరు చూడరు. ఎందుకంటే సహజంగా సెలెక్ట్ చేసుకొని ఆ సహజమైన వాళ్ళు అక్కడ ఉంటేనే ఆ షోకి అది రియల్ అని నమ్మితేనే కదా షోకి మనం కనెక్ట్ అవుతాం. ఇదంతా ఫేక్ రా, డబ్బులు ఇచ్చి వచ్చారు ఇక్కడికి అనేసరికి అది పోతుంది. కాబట్టి వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే ఫైనాన్షియల్ రీజన్, ఎకనామిక్ రీజన్ వల్లే చేయరు. నేనేదో మోరల్ అని చెప్పాల. మోరల్ ఎవడైనా డబ్బులు ఇస్తానని చేయొచ్చు. కాబట్టి అలా తీసుకునే ఇది ఉండకపోవచ్చు మ్యాక్సిమం. రెండోది వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఆ షో నిర్వాహకులు లంచాలు తీసుకొని రికమెండేషన్లకు కానీ క్యాండిడేట్లను పెడితే కుదరదు. వాళ్ళు ఏంటంటే ఈ షో హిట్ కావాలంటే ఏ కైండ్ ఆఫ్ క్యాండిడేట్లు ఉండాలి అనేదే వారి క్రైటీరియా ఉంటుంది తప్ప వాళ్ళు అలా చేస్తారని నేను అనుకోవట్లేదు. అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే ఆ షో బేసిక్ ఇవే దానికి వ్యతిరేకం అది. అందువల్ల వాళ్ళు లంచాలు తీసుకొని వీళ్ళని పెట్టుకుంటారనే దానికి ఏమీ బేస్ లేదు. ఈమె దగ్గర ఏమీ ఆధారం లేదు. కుసుమ రాయల్ అనే ఆమె జనసేన ఆవిడ ఒక రకమైన జలసీతో కానీ లేకపోతే వైసీపీ బ్యాచ్ కాబట్టి చెప్పుండొచ్చు తప్ప ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మనం మాట్లాడచ్చు. ఆమె బయట పెట్టలేదు ఆరోపణ. కాబట్టి దాంట్లో ప్రాబబిలిటీ పాసిబిలిటీ కూడా లేదనమాట. ఇక ఈమె ఎందుకు ఇస్తుంది? ఈమె గెలిస్తే ఇచ్చే అమౌంటే 50 లక్షలు అయితే ఆమె ఎందుకు ₹1 కోటి ఇస్తుంది అనే దానికి లాజిక్ ఏంటంటే కొంతవరకు లాజిక్ ఉంది. ఎందుకంటే ఆమెకి పొలిటికల్గా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. దివ్యల మాధురి రాజకీయాల్లోకి మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అవ్వాలని కోరుకుండొచ్చు. రేపొద్దున ఆమె టెక్కల్లో ఇంకెక్కడ సీటు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. దానివల్ల ఆమెకి ఉమెన్లో ఓవరాల్గా పాపులారిటీ వస్తే అది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో అది ఆమెకి హెల్ప్ అవుతుంది. రెండోది ఆమె బిజినెస్లు ఉన్నాయి. ఆమె ఈ మధ్యనే చందానగర్లో ఒకుల సిల్క్స్ అనే ఒక స్టోర్ కూడా కాస్ట్లీ ప్రీమియం శారీ స్టోర్ ఓపెన్ చేసింది. సో అది కూడా ఆమెకి హెల్ప్ అవుతుంది బిజినెస్కి కూడా. ఎందుకంటే పాపులర్ అయ్యే కొద్దీ సర్కిల్ పెరుగుతుంది. సర్కిల్ పెరిగినప్పుడు ఇంకా ప్రీమియర్ ₹1,00,000, 2,00,000, ₹5,00,000 శారీలు ఎక్కువగా ముడిపోతే ఆమెకి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది. అదేం పెద్ద 100 మంది రేపు ఎక్స్ట్రాగా దీనివల్ల కొన్నారనుకో దాంట్లో మ్యాక్సిమం వచ్చేస్తుంది. కాబట్టి క్లయింటల్ పెరుగుకోవడానికి ఈమె పాపులారిటీ అంటే ఈమె బ్రాండ్ అంబాసిడర్గా తన ఒక స్టోర్ సక్సెస్ అయితే ఫ్రాంచైజీ కూడా ఇచ్చేయచ్చు. స్టేట్ వైడ్గా కూడా ఒకులా శారీస్ దివ్యల మాధురి అని పెట్టారంటే పాపులర్ ఈజీగా అవుతుంది. తను బ్రాండ్ లాగా. ఆయన ఎవరు గుండు బాస్ ఉన్నాడు కదా, తనే జ్యువెలరీస్కి తనే బ్రాండ్ అంబాసిడర్గా సక్సెస్ అయ్యాడు. అలాగే రేపొద్దున దివ్యల మాధురి షాప్స్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీ ఇవ్వచ్చు. కాబట్టి ఆ రకంగా ఆమెకైతే హెల్ప్ అవుతుంది, నో డౌట్ అది. కాబట్టి ఆమె ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆమె ఇస్తుందనే దాంట్లో మనకేం ఆశ్చర్యం లేదు, ఇవ్వచ్చు. కానీ బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ మోడల్లో అది అట్లా ఉంది కాబట్టి చాలామంది ఇస్తారు. అట్లా అనుకున్నప్పుడు బిజినెస్ పీపుల్ చాలామంది పాపులర్ అవుదామని ఇస్తారు కదా, అది లీక్ అయిపోయినప్పుడు క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఆ ఆరోపణలో నిజం ఉండే ఆస్కారం అయితే లేదు. చూడాలి ఏదన్నా.